హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం జీమెయిల్ అకౌంట్ని పర్మనెంటల్గా ఏ విధంగా డిలీట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం జీమెయిల్ అకౌంట్ అనేది జీమెయిల్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనం ప్రొఫైల్ అకౌంట్ కూడా ఇక్కడ రైట్ సైడ్ కార్నర్లో ప్రొఫైల్ ఐకాన్ని ట్యాబ్ చేయండి. ట్యాబ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు హోమ్, పర్సనల్ ఇన్ఫో, డాటా అండ్ ప్రైవసీ ఉంటుంది. డాటా అండ్ ప్రైవసీని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీదికి స్క్రోల్ చేయండి. స్క్రోల్ చేస్తుంటే ఇక్కడ మనకు డాటా డిలీట్ గూగుల్ సర్వీస్, అదేవిధంగా ఇక్కడ మనకు డిలీట్ యువర్ గూగుల్ అకౌంట్ ఉంది, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యూజ్ యువర్ పాస్ కీ టు కన్ఫర్మ్ ద రియల్, అంటే మన పాస్వర్డ్ ఇచ్చేసి మనం ఈ అకౌంట్ అనేది డిలీట్ చేయవచ్చు. ఇక్కడ చూడండి, కంటిన్యూ అని సెలెక్ట్ చేయండి. కంటిన్యూ సెలెక్ట్ చేసిన తర్వాత మనకు స్క్రీన్ లాక్ మన ఫోన్ యొక్క స్క్రీన్ లాక్ అని అడుగుతుంది. అడిగిన తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మన గూగుల్ అకౌంట్ని డిలీట్ చేసే ముందు అదే మన మొబైల్లో వేరే గూగుల్ అకౌంట్స్ ఉంటాయి కదా, మనం డిలీట్ చేసే అకౌంట్ ఇదేనా కదా అని ఇక్కడ చూసుకోండి. రైట్ సైడ్ కార్నర్లో మన ప్రొఫైల్ని కరెక్ట్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే మనం ఇక్కడ చూడండి, మనకు గూగుల్ అకౌంట్కి సంబంధించిన జీమెయిల్, గూగుల్ క్యాలెండర్, వీటికి సంబంధించిన అన్నీ ఈ అకౌంట్కి సంబంధించిన మనం గూగుల్కు సంబంధించిన జీమెయిల్తో లాగిన్ అయిన యూట్యూబ్ కానీ, గూగుల్ డ్రైవ్ కానీ, గూగుల్ ఫొటోస్ కానీ, అందులో ఉన్న మన ఫొటోస్, వీడియోస్, మన గూగుల్ డ్రైవ్లో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ డిలీట్ అవుతున్నాయని ఇక్కడ మనకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. ఓకే, మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ డాటా అనేది డౌన్లోడ్ యువర్ డాటా, ఇక్కడ మనకు డిలీట్ చేసే ముందు మన జీమెయిల్లో అవసరమైన డాక్యుమెంట్స్, వీడియోస్, ఫొటోస్ అనేవి ఇక్కడ డౌన్లోడ్ యువర్ డాటా అనేది సెలెక్ట్ చేసుకుని ఇక్కడ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఈ జీమెయిల్ని ఇక్కడ డిలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన వాటిని సెలెక్ట్ చేసేసుకొని మనం డిలీట్ అకౌంట్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుంటే మనకు అకౌంట్ అనేది డిలీట్ అయిపోయింది. ఇక్కడ చూడండి, యువర్ అకౌంట్ అండ్ ఆల్ డాటా హాస్ బీన్ డిలీటెడ్ అని ఉంది. చూడండి, ఇక్కడ మనకు ఏమన్నా అర్జెంటుగా మనకు అకౌంట్ కావాలంటే రికవరీ మనకు ఒక 10 minutesలో మళ్ళీ ఆటోమేటిక్గా మనం చూడకుండా డిలీట్ చేస్తాం. అయితే మనం వేరే జీమెయిల్ని తెలియకుండా డిలీట్ చేస్తే యాక్సిడెంటల్లీ, ఇక్కడ చూడండి, ఇఫ్ యూ యాక్సిడెంటల్లీ డిలీట్ గూగుల్ అకౌంట్ ఇఫ్ యూ హ్యావ్ షార్ట్ అమౌంట్ ఆఫ్ టైం, అంటే ఒక చిన్న టైంలో మనం రికవరీ చేసుకోవచ్చు అని ఇక్కడ రికవరీ అకౌంట్ అని ఉంది. దీన్ని సెలెక్ట్ చేసుకుంటే మన అకౌంట్ ఇంతకుముందు డిలీట్ చేసిన అకౌంట్ అనేది రికవరీ అవుతుంది. ఈ విధంగా మనం గూగుల్ అకౌంట్ని పర్మనెంటల్గా డిలీట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.